ప్రైజ్ ది లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. సోమరి వాళ్ళకి మార్గం ఉంటుంది, యథార్థవంతులకి మార్గం ఉంటుంది. కానీ వాళ్ళ మార్గాల్లో తేడాలుంటాయి. సోమరితనము, నిర్లక్ష్యము, గర్వము, దేవుని చిత్తాన్ని జరిగించకుండడము, ఆయన వాక్యానికి లోబడకుండా జీవించే జీవితము ఏ మార్గంతో పోల్చబడిందంటే ముళ్ళ కంచె మార్గంతో పోల్చబడింది. యథార్థంగా జీవించే వారి మార్గం రాజమార్గంతో పోల్చబడింది. మరి నువ్వు దేవుని మాట విని నీ సోమర్తనాన్ని వదిలిపెట్టి, నీ యొక్క గర్వాన్ని వదిలిపెట్టి, నీ యొక్క అహంకారాన్ని వదిలిపెట్టి యథార్థతను కనుక నువ్వు నేర్చుకుంటే నువ్వు నడిచే మార్గం రాజమార్గంగా ఉంటుంది. అంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు మేలులు పొందుతావు, నువ్వు దీవెన పొందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఒకవేళ నువ్వు సోమరితనంతో, నీ హృదయ గర్వంతో నువ్వు జీవిస్తూ దేవుడు ఎందుకు నీ జీవితాన్ని ఇచ్చాడో నువ్వు గుర్తించకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా కాలయాపన చేస్తూ ఈ జీవితం యొక్క పరమార్థాన్ని ఎరగకుండా ఈ జీవితాన్ని తిండి, నిద్ర, లోకంలో ఉన్న సుఖాలతో నువ్వు గడిపేస్తూ బ్రతుకుతా ఉంటే ఆ మార్గం నీకు ఒక ముళ్ళ కంచిగానే ఉంటుంది. అంటే అది ఎంతో ప్రమాదకరమైందనమాట. అది నీకెంతో కీడుకరమైందనమాట. కాబట్టి నీ సోమర్తనాన్ని విడిచిపెట్టి చురుకైన వ్యక్తిగా, వినయమైన వ్యక్తిగా, ప్రభు కొరకు కష్టించే వ్యక్తిగా, ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా, ప్రభు పనులు చేసే వ్యక్తిగా, దేవుని చిత్తమును గ్రహించి నా జీవితం దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడు అని నువ్వు గుర్తించి ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతికితే నీ మార్గం రాజమార్గంగా ఉంటుంది. రాజు దగ్గరికి కూడా నువ్వు చేర్చబడ